ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు అవర్ ఆఫ్ గ్రేస్. ఈ దినము రెవరెండ్ ఏబి మాసిలామణి గారి చేత రచించబడినటువంటి భాసిలను సిలువలో పాపక్షమ అనే పాటను గురించి ధ్యానిద్దాం. మొదట ఏబి మాసిలామణి గారిని గురించి తెలుసుకోవాలంటే ఆయన తెలుగు క్రైస్తవ సమాజానికి ఎంతో అనిర్వచనీయమైనటువంటి సేవ చేశాడు. అద్భుతమైనటువంటి సేవ చేశాడు. పండితులకు పామరులకు అర్థమయ్యే విధంగా వాక్యాన్ని బోధించేవారు. అంతేకాదు ఆయన రాసినటువంటి అనేకమైన పుస్తకాలు, పత్రికలు, ఆయన నడిపిన అనేకమైన పత్రికలు ఎంతో అద్భుతంగా అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులను ప్రభువైపునకు నడిపించేవిగా ఉన్నాయి. ఆయన కంఠస్వరం ఎంతో హృద్యంగా ఉంటుంది. ఆయన మాటలు మనసుని అల్లుకుపోయే లతల్లాగా ఉంటాయి. ఆయన క్రీస్తు ప్రేమను స్పష్టంగా వివరంగా శ్రోతల ఎదుట సునాయాసంగా ప్రదర్శించేవాడు. ఆయన అనేకమైనటువంటి గీతాలను, కీర్తనలను రచించాడు. అవి ఈనాటికి కూడా క్రైస్తవ సంఘాలలోనే కాదు, అనేక మంది మరి దేవుడు తెలియనటువంటి వారు కూడా పాడుకుంటూ ఆనందిస్తున్నటువంటి గొప్ప గొప్ప పాటలు ఆయన రచించాడు. ఆయన కాకినాడలో సెమినరీ చదివే సమయంలో ఆయనకు బోధించటానికి ఉన్నటువంటి ప్రొఫెసర్ గారైనటువంటి చెట్టి భానుమూర్తి గారితో ఆయనకు అవినాభావ సంబంధం ఏర్పడింది. ఆయన యొక్క ప్రభావం చేత మాసిలామణి గారు చక్కటి భావగీతాలను రాయడం నేర్చుకున్నారు. ఆయనలో కూడా స్వతహాగా ఉంది. ఎందుకంటే వారి తల్లి సారమ్మ గారు కూడా చక్కగా కవితలు రాసేవారు, పాటలు రాసేవారు, చక్కగా పాడేవారు కూడా. ఆ తలాంతు ఇతనికి కూడా రావడం వల్ల ఇతడు కూడా చక్కటి భావ గర్భితమైనటువంటి పాటలను రాసి మనలందరినీ కూడా మెప్పిస్తూ ఉన్నారు. ఆయన రాసిన అనేకమైన భావగర్భితమైనటువంటి పాటలలో ఒకటి భాసిల్లెను సిలువలో పాపక్షమ. సిలువలో ఆయన అనుభవించిన వేదన, ఆ సిలువ యాగము మనలను ఏ విధంగా సంధిస్తుంది, మనల్ని ఏ విధంగా మార్చగలదు, మనకు ఏ విధంగా మనలను దేవుని వైపునకు నడిపించగలదు అన్న విషయాలు ఎంతో ఉద్వేగభరితంగా మరి ఆయన రచించగలిగాడు. ఆ పాటను పాడుతుంటే మనలో ఆ గొప్ప నిరీక్షణ కలుగుతుంది, మనలో ఆ ఆరాధనా భావం కలుగుతుంది. మనము ఆధ్యాత్మికంగా ఎంతో వేదనా భరితంగా దేవుణ్ణి ఆరాధించగలం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలం. ఆ పాటను పాడుకుందాం. భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. భాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలోన పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలువరిలోన పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. భాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపభరం, మోసితివా నా శాపభరం. భాసిల్లెను సిలువలో పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం,
శాపమిగానే నార్జించినది, పాపము చేసి గడించితి మరణం. శాపమిగానే నార్జించినది, కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. భాసిల్లెను సిలువలో పాప క్షమా. నీ మరణపు వేదన వృధ కాదు, నామది నీ వేదనలో మునిగెను. నీ మరణపు వేదన వృధ కాదు, నామది నీ వేదనలో మునిగెను. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో. భాసిల్లెను సిలువలో పాప క్షమా. ఎందులకో నాపై ప్రేమ, అందదయా స్వామి నామదికి. ఎందులకో నాపై ప్రేమ, అందదయా స్వామి నామదికి. అందులకే భయముందితిని, అందులకే భయముందితిని. భాసిల్లెను సిలువలో పాప క్షమా. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడు నా ప్రభుడవని. నమ్మితి నీ పాదములను, నమ్మితి నీ పాదములను. భాసిల్లెను సిలువలో పాప క్షమా. యేసు ప్రభుని దివ్య క్షమా, భాసిల్లెను సిలువలో పాప క్షమా. అద్భుతమైన ఈ పాట యొక్క భావాన్ని ఒకసారి ధ్యానిద్దామా? సిలువలో పాపక్షమ భాసిల్లిందట. ఎందుకంటే దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ సిలువ యాగంలో దేవుడు మన పట్ల చూపినటువంటి ఆ గొప్ప ప్రేమ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దేవుని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ యాగం ద్వారా దేవుడు మనకు పాప క్షమాపణని దయచేశాడు. ఆయన ఎంత పాపమును క్షమించే గొప్ప దేవుడు కదా. ఆయన దివ్యమైన కరుణామయుడు, క్షమాపణ ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన కలువరిలో, అంటే ఆ కలువరి సిలువలో నీ పాపము నా పాపము ఆయనకు ఆ ప్రభువైన యేసుక్రీస్తును ఆహుతి చేసేసింది. అందుకే ఆయన నీ కొరకు నా కొరకు బలియాగం అయ్యాడు. అయితే దేవుడు కరుణించి మనలను క్షమించడానికి ఆ దేవాది దేవుణ్ణి మనకు సిలువ యాగం ద్వారా బలి ఇచ్చాడు. అయితే దోషం చేసింది నేనే కదా, నేనే మోసంతో బ్రతికాను. అయితే నా శాపాన్ని, నా శాప భారమునంతటిని కూడా ఆయనే ఆ సిలువలో మోసాడు. నేను గడించింది మరణం. ఎందుకంటే పాపం చేసిన వారికి తప్పకుండా మరణం ప్రాప్తిస్తుంది. పాపానికి శిక్ష మరణమే కదా. అంతేకాదు, శాపము నేను ఆర్జించిన ఆస్తి లాంటిది. అయితే నీవు నా కాపరివై ఉన్నావు కాబట్టి కాపరిగా నన్ను కాచి రక్షించి కాపాడావు. నీ మరణపు వేదన వృధా కాదు. ఎందుకంటే ఈ జగాన్నంతటిని, లోకాన్నంతటిని ప్రేమించి మనందరి కొరకు, నీ కొరకు నా కొరకు, మనందరి కొరకు ఆయన చిందించిన రక్తం వృధా కాదు. ఆయన పడిన వేదన వృధా కాదు. ఆయన పడిన హింస వృధా కాదు. ఆయన పడినటువంటి
ఆ కష్టము వృధా కాదు, ఆ బలియాగము వృధా కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ఆ శిలువ యాగాన్ని ధ్యానం చేసి, ఆయన చేసిన యాగం ద్వారా ఆయన నీకు నాకు రక్షకుడని గ్రహించి ఆయన సన్నిధిలో ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు. మనము ఎప్పుడో పుట్టాము, ఆయనున్న ఆ స్థలం ఆయనున్న ఆ టైంలో మనం లేము అని అనుకునేదానికి లేదు. ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన మరణించాడు. కాబట్టి ఆయన మరణపు వేదన వృధా కాదు. కాబట్టి ఆ దేవుని వేదనను మనం తలుచుకొని ఆ వేదనలో మనము ఆయన యొక్క బలియాగాన్ని ధ్యానం చేస్తే అప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. మన హృదయంలో ధైర్యం కలుగుతుంది, నిశ్చింత కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. నిరీక్షణతో మనము నిత్యత్వంలో ఉంటాము, దేవునితో ఉంటాము అనే గొప్ప నిరీక్షణ, ధైర్యము మనం కలిగి జీవించగలుగుతాము. రచయిత అంటున్నాడు, నాపై ఈ ప్రేమ ఎందుకో స్వామి అస్సలు నాకు అందదు. ఎందుకంటే ఏమాత్రం యోగ్యత నాకు లేదు. మనందరికీ కూడా ఈ విషయం మనము ఆలోచిస్తే నిజమే కదా. మనము ఏ విధంగా యోగ్యులం? ఆయన ప్రేమను పొందుకోవడానికి యోగ్యత మనకున్నదా? మనం ఏ విధంగా ఈ అర్హతను పొందుకోగలుగుతాము? మన పట్ల ఆయన ఎందుకు ఇంత ప్రేమను చూపిస్తున్నాడు? ఎందుకు ఇంత జాలి, ఇంత దయ? మన యొక్క రక్షణ నిమిత్తము మనం రక్షణ పొందుకోవాలని, మనము నిత్యత్వంలో నిత్యము ఆయనతో జీవించాలని, శాశ్వతంగా తనతో ఉండాలని మన పట్ల ఆయనకు ఎందుకు ఈ ప్రేమ? అందుకే భయం పొందుతున్నాను అని చెప్తున్నాడు. నిజమే కదా, భయం వేస్తుంది. ఎందుకు దేవా నా మీద ఇంత ప్రేమ? ఎందుకు ప్రవ్వా నా మీద ఇంత దయ, ఇంత జాలి? ప్రవ్వా నాకు అసలు అర్హత లేదు, కానీ నేను నీ సన్నిధిలో నిన్ను అంగీకరించగలగడానికి నీవే నాకు కృపనివ్వమని మనం ప్రార్థించాలి. ఇంకా చివరి వచనంలో, నమ్మిన వారిని కాదనవు, నెమ్మదిని కలుగజేసే దేవుడవని నేను నీ సన్నిధిలో నీ పాదములను పట్టుకొని నమ్ముతున్నాను. నీవు నన్ను రక్షించు, నాకు తప్పకుండా రక్షణ దయచే, నాకు తప్పకుండా నిత్యత్వంలో నీ సన్నిధిలో నివసించే భాగ్యం దయచేయమని ఆ రచయిత చెప్తూ ఉన్నాడు. మాసిలామణి గారు ఎంతో భావగర్భితమైన ఈ పాటను రాశారు. ఈ పాటను పాడుతూ ఉంటే నిజంగానే మనలో చాలా అద్భుతమైన మార్పు కలుగుతుంది. గమనించండి, ఒక్కొక్క చరణంలోనూ ఒక్కొక్క మాటలోనూ కూడా ఎంత భావం ఇమిడి ఉందో గమనించండి. ముఖ్యంగా 4వ చరణంలో నీ మరణపు వేదన వృధా కాదు, క్షేమము కలిగెను హృదయంలో అన్న మాటలు నిజంగానే నాకైతే వ్యక్తిగతంగా నాకెంతో ధైర్యం ఇచ్చాయి. ఎంతోమంది కదా దేవుణ్ణి అంగీకరించిన వారు, ఎంతోమంది దేవునికి దూరంగా ఉన్నవారు. అయితే దేవుని యొక్క మరణపు వేదన వృధా కాదు, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వస్తారు అన్న ఆ ఆవేదన నుంచి మనకు నెమ్మది హృదయంలో కలుగుతుంది, ఆ క్షేమము మన హృదయంలో కలుగుతుంది. అంతేకాకుండా ఆయనను నమ్మితే ఆయన తప్పకుండా మనల్ని రక్షిస్తాడని, తప్పకుండా రక్షణ పొందుకుంటాము అన్న ఆ నమ్మిక కూడా ఈ పాట అంతా కూడా చదివినప్పుడు, మనము గ్రహించినప్పుడు, ధ్యానించినప్పుడు, పాడుకున్నప్పుడు కూడా మనకు కలుగుతుంది. ఎంతో గొప్ప ఆధ్యాత్మికమైన ఈ పాట ఈ శిలువ దినాలలో, మన శిలువ ధ్యానములు చేస్తున్నటువంటి ఈ దినాలలో, లెంటు దినాలలో మరీ పాడుకొని మరీ మనము నెమ్మది పొందగలము, నిరీక్షణ పొందగలము. ఈ పాట నిజంగా, పాటలు అనేక మంది హృదయాలను కదిలిస్తాయి. పాటల ద్వారా కూడా సౌవార్తీకరణ జరుగుతుంది. ఆ విధంగా ఎంతోమంది పాటలు విని రక్షణ పొందేవారు అనేక మంది ఉన్నారు. ఆ పాట యొక్క భావాన్ని గ్రహించినప్పుడు వారు దేవుణ్ణి అంగీకరించగలరు. దేవునికి మహిమ కలుగునుగాక.